హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో వేర్ ప్లస్ డిడ్తో ఎలాంటి సెంటెన్సెస్ మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. మీరు ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడ స్టే చేశారు, మీరు అది ఎక్కడ కొన్నారు, అతను ఎక్కడ మాట్లాడాడు, ఆమె ఎక్కడ కలిసింది. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వేర్ ప్లస్ డిడ్ అనేది యూజ్ చేస్తాం. సో వేర్ అంటే ఏంటి, ఎక్కడ. మన డిడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో తెలుసు మనకి. సో డిడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్ట్లో జరిగిపోయిన యాక్టివిటీస్ చెప్పడానికి మనం డిడ్ అనేది యూజ్ చేస్తాం. సో వేర్ ప్లస్ డిడ్తో యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే సెంటెన్సెస్ మనం డే టు డే లైఫ్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ యూ గో. సో ఇక్కడ చూడండి, వేర్ డిడ్ యూ గో అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు. సో పాస్ట్లో జరిగిపోయిన పని గురించే మనం మాట్లాడుతున్నాం. సో మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడ నాట్ ఓన్లీ యూ అండి, ఇక్కడ మీరు వేరే సబ్జెక్ట్ కూడా యాడ్ చేయవచ్చు. హీ యూజ్ చేయవచ్చు, షీ యూజ్ చేయవచ్చు, దే యూజ్ చేయవచ్చు. సో వేర్ డిడ్ యూ గో అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, అదే ప్లేస్లో షీ పెట్టండి. వేర్ డిడ్ షీ గో, ఆమె ఎక్కడికి వెళ్ళింది. వేర్ డిడ్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. సో ఇలా మీరు సబ్జెక్ట్ కూడా చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. నెక్స్ట్, మీరు అది ఎక్కడ పెట్టారు, వేర్ డిడ్ యూ పుట్ దట్. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక థింగ్, దట్ అనే ప్లేస్లో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది యూస్ చేయొచ్చు. అదే మొబైల్, వేర్ డిడ్ యూ పుట్ దట్ మొబైల్, మీరు ఆ మొబైల్ ఎక్కడ పెట్టారు అని అడుగుతూ ఉంటాము. వేర్ డిడ్ యూ పుట్ యువర్ బ్యాగ్, మీరు ఆ బ్యాగ్ని ఎక్కడ పెట్టారు. సో ఇలా దట్ ప్లేస్లో వేరే వేరే ఆబ్జెక్ట్ మీరు ప్లేస్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. ఆమె ఎక్కడ కలిసింది, వేర్ డిడ్ షీ మీట్, ఆమె ఎక్కడ కలిసింది, వేర్ డిడ్ షీ మీట్. మీరు ఎక్కడ స్టే చేశారు, వేర్ డిడ్ యూ స్టే, మీరు ఎక్కడ స్టే చేశారు, వేర్ డిడ్ యూ స్టే. వాళ్ళు ఎక్కడ చూశారు, వేర్ డిడ్ ద సీ, వాళ్ళు ఎక్కడ చూశారు, వేర్ డిడ్ ద సీ. ఇక్కడ చూడండి, దే ప్లేస్లో హీ కూడా మీరు యూజ్ చేయవచ్చు. వేర్ డిడ్ హీ సీ, అతను ఎక్కడ చూశారు, వేర్ డిడ్ షీ సీ, ఆమె ఎక్కడ చూసింది. ఇలా సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కూడా మీరు మాట్లాడవచ్చు. ఆమె ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడింది, వేర్ డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడింది, వేర్ డిడ్ షీ స్పీక్ ఇంగ్లీష్. మీరు మీ బైక్ ఎక్కడ ఉంచారు, వేర్ డిడ్ యూ కీప్ యువర్ బైక్, మీరు మీ బైక్ ఎక్కడ ఉంచారు, వేర్ డిడ్ యూ కీప్ యువర్ బైక్. మీరు మీ మొబైల్ ఎక్కడ కొన్నారు, వేర్ డిడ్ యూ బై యువర్ మొబైల్, మీరు మీ మొబైల్ ఎక్కడ కొన్నారు, వేర్ డిడ్ యూ బై యువర్ మొబైల్. మీరు మీ బ్యాగ్ ఎక్కడ మర్చిపోయారు, వేర్ డిడ్ యూ ఫర్గెట్ యువర్ బ్యాగ్, మీరు మీ బ్యాగ్ ఎక్కడ మర్చిపోయారు, వేర్ డిడ్ యూ ఫర్గెట్ యువర్ బ్యాగ్. మీరు ఎక్కడ రాశారు, వేర్ డిడ్ యూ రైట్, మీరు ఎక్కడ రాశారు, వేర్ డిడ్ యూ రైట్. ఆమె ఎక్కడ పని చేసింది, వేర్ డిడ్ షీ వర్క్, ఆమె ఎక్కడ పని చేసింది, వేర్ డిడ్ షీ వర్క్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ దే గో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వేర్ డిడ్ దే గో. మీరు బస్సు ఎక్కడ ఎక్కారు, వేర్ డిడ్ యూ గెట్ ఆన్ ద బస్, మీరు బస్సు ఎక్కడ ఎక్కారు, వేర్ డిడ్ యూ గెట్ ఆన్ ద బస్. మీరు ఎక్కడ దిగారు, వేర్ డిడ్ యూ గెట్ డౌన్, మీరు ఎక్కడ దిగారు, వేర్ డిడ్ యూ గెట్ డౌన్. మీరు లంచ్ ఎక్కడ చేశారు, వేర్ డిడ్ యూ హ్యావ్ లంచ్, మీరు లంచ్ ఎక్కడ చేశారు, వేర్ డిడ్ యూ హ్యావ్ లంచ్. మీరు అతన్ని ఎక్కడ కొట్టారు, వేర్ డిడ్ యూ బీట్ హిమ్, మీరు అతన్ని ఎక్కడ కొట్టారు, వేర్ డిడ్ యూ బీట్ హిమ్. ఆమె ఎక్కడ కూర్చుంది, వేర్ డిడ్ షీ సిట్, ఆమె ఎక్కడ కూర్చుంది, వేర్ డిడ్ షీ సిట్. అతను ఎక్కడ పడుకున్నాడు, వేర్ డిడ్ హీ స్లీప్, అతను ఎక్కడ పడుకున్నాడు, వేర్ డిడ్ హీ స్లీప్. మీరు ఎక్కడ క్లీన్ చేశారు, వేర్ డిడ్ యూ క్లీన్, మీరు ఎక్కడ క్లీన్ చేశారు, వేర్ డిడ్ యూ క్లీన్. వాళ్ళు ఎక్కడ ఇచ్చారు, వేర్ డిడ్ దే గివ్, వాళ్ళు ఎక్కడ ఇచ్చారు, వేర్ డిడ్ దే గివ్. ఆమె మిమ్మల్ని ఎక్కడ కలిసింది, వేర్ డిడ్ షీ మీట్ యూ, ఆమె మిమ్మల్ని ఎక్కడ కలిసింది, వేర్ డిడ్ షీ మీట్ యూ. మీరు మీ డ్రెస్ని ఎక్కడ చేంజ్ చేశారు, వేర్ డిడ్ యూ చేంజ్ యువర్ డ్రెస్, మీరు మీ డ్రెస్ని ఎక్కడ చేంజ్ చేశారు, వేర్ డిడ్ యూ చేంజ్ యువర్ డ్రెస్. మీరు ఎక్కడ ఆడారు, వేర్ డిడ్ యూ ప్లే, మీరు ఎక్కడ ఆడారు, వేర్ డిడ్ యూ ప్లే. ఆమె ఎక్కడ పడిపోయింది, వేర్ డిడ్ షీ ఫాల్, ఆమె ఎక్కడ పడిపోయింది, వేర్ డిడ్ షీ ఫాల్. ఆమె ఎక్కడ పాడింది, వేర్ డిడ్ షీ సింగ్, ఆమె ఎక్కడ పాడింది, వేర్ డిడ్ షీ సింగ్. మీకు అది ఎక్కడ దొరికింది, వేర్ డిడ్ యూ గెట్ దట్, మీకు అది ఎక్కడ దొరికింది, వేర్ డిడ్ యూ గెట్ దట్. అతను ఎక్కడ తీసుకున్నాడు,
వేర్ డిడ్ హీ టేక్, అతను ఎక్కడ తీసుకున్నాడు, వేర్ డిడ్ హీ టేక్. మీరెక్కడ చదివారు, వేర్ డిడ్ యూ రీడ్, మీరెక్కడ చదివారు, వేర్ డిడ్ యూ రీడ్. మీరెక్కడ జాయిన్ అయ్యారు, వేర్ డిడ్ యూ జాయిన్, మీరెక్కడ జాయిన్ అయ్యారు, వేర్ డిడ్ యూ జాయిన్. మీకు నా వాలెట్ ఎక్కడ దొరికింది, వేర్ డిడ్ యూ గెట్ మై వాలెట్, మీకు నా వాలెట్ ఎక్కడ దొరికింది, వేర్ డిడ్ యూ గెట్ మై వాలెట్. సో వేర్ ప్లస్ డిడ్తో ఇలాంటి సెంటెన్స్ అనేవి మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో డిడ్ అంటే ఏంటి, పాస్ట్లో జరిగిపోయిన యాక్టివిటీస్ గురించి చెప్పడానికి మనం డిడ్ అనేది యూస్ చేస్తాం. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, మీరు ఎక్కడ కలిశారు, కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.